హాయ్ అండి, అందరికీ నమస్కారం. రక్షాబంధన్ రోజున రాఖీ ఎలా కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాస పౌర్ణమి రోజున రాఖీ కట్టడానికి సంబంధించిన వస్తువులను ఏదైనా శుభ్రమైన ప్లేట్లో తీసుకోండి. ఆ ప్లేట్లో కుంకుమ, అక్షితలు, రాఖీ, స్వీట్లను ఉంచండి. నెయ్యి దీపం కూడా ఉంచండి. ముందుగా ఈ పళ్ళెంను ఇంట్లో దేవుని ముందు కొంచెం సేపు ఉంచి మీ సోదరులు జీవితంలో ఎల్లవేళలా ఆనందంగా ఉండాలని నమస్కరించుకోండి. తర్వాత మీ సోదరుని ఇంటికి వెళ్ళి ముందుగా శుభముహూర్తాన్ని చూసిన తర్వాత మీ సోదరుడిని తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోబెట్టండి. తమ సోదరుడికి కుంకుమ బొట్టు పెట్టాలి. అలాగే కొందరు గంధం పెట్టిన తర్వాత కుంకుమ కూడా పెట్టవచ్చు. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత తలపై అక్షింతలు వేయడం ఆనవాయితీ. రాఖీ కట్టే ముందు ఏనబద్దో బలిరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నాభి రక్షమాచల అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు. ఈ శ్లోకాన్ని చెప్పలేని వాళ్ళు నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష అని చెప్పుకొని సోదరి తన సోదరులు క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ వారి కుడి చేతి మణికట్టుకు రాఖీ కడతారు. రాఖీ కట్టేటప్పుడు సోదరుడికి సోదరి 3 ముడులు వేయాలి. ఎందుకంటే సోదరుడు దీర్ఘాయువుతో ఉండాలని, వారి మధ్య బంధం చిరకాలం నిలిచిపోవాలని 3 ముళ్ళు వేస్తారు. అయితే హిందూ గ్రంథాల ప్రకారం ఆ 3 ముడులు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు సంబంధించినవిగా నమ్ముతారు. రాఖీ కట్టిన తర్వాత తమ సోదరుని ఆశీర్వదిస్తూ అక్షితలు వేయాలి. మీ సోదరుడు మీకంటే పెద్దవారు అయితే వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. రాఖీ కట్టిన తర్వాత సోదరి హారతి ఇస్తారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.